నమస్కారం. నా పేరు జగన్. ఇది మా స్వగ్రామం సాడ. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఈ సంవత్సరం మా గ్రామానికి రోడ్డు వచ్చింది. ఈ రోడ్డు కేవలం సిమెంట్ కాదు, ఇది మా ఆశలకి, మా ఎదుగుదలకి మొదటి అడుగు. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. రండి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నాలాగే చాలామంది ఫీల్ అవుతుంటారు కదా, వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం రండి. బావగారు నమస్తే. నమస్తే. చాలా రోజులు కలిసాం కదా. సరే, మన రోడ్ వచ్చినందుకు నీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎప్పుడో 74వ శతాబ్దం ముందు నుంచి మేము కోరుకున్న కళ స్వతంత్రం తీరినట్టుంది. కొత్తగా చాలా హ్యాపీగా ఉంది. అయితే చాలా హ్యాపీ మాకు, మా 2 గ్రామస్తులకు కూడా, అలాగే ఈ చుట్టుపక్కల కూడా ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంక్లూడింగ్ అదే కనెక్టివిటీ రోడ్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. నమస్తే అమ్మా. మీకు ఈ రోడ్ రావడం వల్ల ఎలాగనిపిస్తుంది? మేము చిన్నప్పటి నుంచి, మేము తల్లి కడుపులో పుట్టక మునుపు నుంచి మా సాడలో రోడ్డు అని ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎన్నో పోరాడారు, ఎంతో బాధపడారు. కానీ మాకు రోడ్ రాలేదు. ఈసారి రోడ్ వచ్చి మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ రోడ్ చూస్తుంటేనే ఎంతో పులకరించినట్టు, మాకు సముద్రం పొంగి వస్తే ఎలా ఉంటుందంటే, అల్లాలు ఎలాగ వస్తుందంటే అలాగ ఉన్నాయి బాబు. ఆనందమేనా ఈ రోడ్ రావడం? మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అమ్మా बाबू रोड नुआ रोड आईली कदा कोमत लगता है तो के बोल अच्छे की से लगता है बाबू ओदे बेर मरार जाऊन गनी गोटे बंडी नहीं बसु नहीं थे बाद आते थे की बंदी सिंह बादुक पाइलु एबे रोड आईली చాలా సంతోషం. एबे मरा गले की बंडी तेले ने बाडे का को सब माफर गेली बाबू बोला थे संतोषम अता बोल अच्छे कुता बोला थी रोड आईला कदा नुआ रोड सेटर पे सबे लोग के वीडियो करी पचारितली कोमत लगितला रोड आईला पाई संतोषम से एबे बोलो लु कैसे आठो कोई जिबार लेके बोलू संगे आठे बाटे की बोल रहा बड़े जिबार आई बार को पाई बांधी गई तेरे लुक के బామర్ది బాగున్నావా? చాలా రోజులు కలిసాం బామర్ది. ఏం లేదు, మనకు నువ్వు కొత్తగా రోడ్ వచ్చింది కదా, దాని గురించి మా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాను. చిన్న వీడియో యూట్యూబ్లో చేద్దామని. ఎలా ఉంది రోడ్ వచ్చినందుకు? ఎలా అనిపిస్తుంది? రోడ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా నాన్న వాళ్ళకి కాలంలో దగ్గర ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఒక 60 సంవత్సరాలు అలాగ అయ్యింది పైబడి. ఇప్పుడు వాళ్ళకి మేము పుట్టి దగ్గర నాకు 30 సంవత్సరాలు, అంటే దగ్గర దాకా వెళ్ళి చూసిన ఒక 90 సంవత్సరాల తర్వాత రోడ్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. హ్యాపీగా ఉందా? అయితే హ్యాపీగా ఉంది. చాలా బాగా అనిపిస్తుందా? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే బా, మరి థ్యాంక్ యూ.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.